హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే ఎండ బీభత్సంగా ఉందండి. చూసారా ఆకాశం ఎంత నీట్గా, ఎంత అందంగా, ఎంత బాగుందో కదా, చాలా బాగుంది. అలాగే నేనైతే మార్నింగ్ పొద్దున్నే బట్టలు ఉతికి ఆరేసానండి. ఆరేసి అలాగే మా పెరట్లోనే నేరేడుగా చెట్టు ఉంటే నేరేడుగా చెట్టు దగ్గరికి వెళ్తే పళ్ళు చుట్టూ చక్కగా ఉన్నాయి. సరే అని కొంచెం కాయలు అయితే కోసుకున్నాను. నేరేడు పండు అనేది ఈ వర్షాకాలంలో మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి. ఇలా ఎక్కడ చూసినా చెట్లు కూడా ఉంటాయి. మాది పల్లెటూరు ప్రదేశం కాబట్టి ఇంటింటికి ఓ చెట్టు ఉన్నట్టు ఉంటుంది. మా పెరట్లోనే ఉంది. సరే అని కొన్ని కాయలు అయితే కోసుకున్నాను. కింద నుంచి ఇలా కరపెట్టి కొడితే రాలినవి కోసి చక్కగా కడిగి తలకో 4 కాయలు అయితే తిన్నామండి. నేరేడుగా అనేది తినాలండి. మన కడుపులో ఏదైనా అరగని ఉంటే ఈ నేరేడుగా తినటం వల్ల అరుగుతుంది అంటారు పెద్దలు. అదైనా మా అమ్మగారు చెప్పారు నాకు. పిల్లలకు కూడా పెట్టాలి నేరేడుగా. నేరేడుకాయ తినటం వల్ల షుగర్ పేషెంట్లకు కూడా మంచిదండి. షుగర్ కంట్రోల్లో ఉంటుంది కూడా. మనకి మార్కెట్లో కూడా తాజా కాయలు వస్తున్నాయి. ఇదండి మా పెరట్లో కాసిన నేరేడు పళ్ళు. అలాగే పొద్దున్న తోటకూర గోంగూర అమ్మే అబ్బాయి వస్తే తోటకూర గోంగూర తీసుకున్నానండి. పచ్చడి చేద్దాము, అలాగే ఫ్రై చేద్దాము తోటకూరతోటని. ఇవైతే తోటకూర కట్టలో 3 తీసుకున్నానండి. మంచి ఫ్రెష్గా తాజాగా ఉందండి. ఆకైతే చాలా బాగుంది. గోంగూర అయితే ఆకు చేసేసి ఆకది కోసేసి పక్కన పెట్టాము. గోంగూర పచ్చడి అయితే చేశానండి. ఉల్లిపాయ వేసుకుని గోంగూర పచ్చడిలో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చడికి పచ్చిమిరపకాయలు వేసుకోకూడదు. గోంగూర పచ్చడికి పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆకు పచ్చగా ఉండి పచ్చిమిరపకాయలు పచ్చగా ఉండి గోంగూర పచ్చడి అయితే పెద్ద బాగోదండి. పచ్చగా ఉంటుంది. ఎండుమిరపకాయలు వేసుకుంటేనే దాని టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే తోటకూర కూడా ఫ్రై చేశానండి. తోటకూర ఫ్రైలో కూడా నేను ఎక్కువగా ఎండుమిర్చి చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఒక ముద్దలో తోటకూర ఫ్రైలో కలుపుకుని ఒక ముద్దలో ఎండుమిరపకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. మేమైతే ఇలాగే ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా ఇలాగే వండుతాను. అలాగే మీరు మా వీడియో అంతా పూర్తిగా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకు చిన్న లైక్ చేయండి అబ్బా. నువ్వులు ఉన్నాయండి ఇంట్లో. నువ్వులు ఉన్నాయి కానీ పిల్లలు మేము తినట్లేదు. సరేలే నువ్వులు ఉన్నాయి కదా అని అప్పటికప్పుడు మిక్సీ పట్టి కొంచెం బెల్లం తురిమేసి మిక్సీ పట్టి లడ్డూలు చేశానండి పిల్లల కోసం. అయితే నువ్వుల లడ్డు అనేది చాలా మంచిది. ఇది వరకైతే రోట్లోనూ సిమ్లి కింద తొక్కేవారు. నువ్వులు వేసి బెల్లం వేసి సిమ్లి కింద తొక్కితే పొద్దున్నే మార్నింగ్ ఒక ఉండ తింటే నడానికి చాలా బలం అండి. ఇది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళంటే ఎవరో లేరు. అంతేకాదు చాలా చాలా బలం అన్నమాట. ఇది నడానికి మట్టికి చాలా బలం. తినేవాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లం వేసుకుని అందులోంచి ఆయిల్ వచ్చేలాగా నొక్కితే మరి టేస్ట్కి టేస్ట్, బలానికి బలం. చిన్న చిన్న ఉండలు కింద చుట్టానండి. బట్టలు అయితే ఆరిపోయినాయి. బట్టలు కూడా తెచ్చుకున్నాను వెళ్ళి. పిల్లలు తింటారు కదా ఈ మధ్యాహ్నంలో టీ తాగానే వాళ్ళ కోసం చేశాను. అలాగే బట్టలు అయితే ఆరిపోయినాయండి. బట్టలు కూడా తీసి మడతలాడుతున్నాను. మళ్ళీ వర్షం వచ్చేలాగా లైట్గా మబ్బట్టిందని. వర్షం మొత్తం ఎంతసేపు ఎండకాత్తం ఎంతసేపు అసలు చల్లదనమే ఉండట్లేదు. ఇదేం వర్షమో లోకమో కానీ చినుకులు పడుతున్నాయి కానీ గుమ్మాయించేస్తుంది. మామూలుగా ఉండట్లేదు గుమ్మాయింపు. ముందు మా ఆయనగారు బట్టలు అయితే మడత పెట్టేశాను. తర్వాత నాయి 2 చీరలు ఉంటే మడత పెట్టాను. పిల్లల డ్రెస్సులు కూడా మడత పెడుతున్నానండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇంట్లోకి బెడ్షీట్లు అయితే తీసుకున్నానండి. బట్టలు మడతెట్టడం అయితే అయిపోయింది కదా. ఇంట్లోకి సింపుల్గా ఉన్న బెడ్షీట్లు, ఎక్కువగా ఓగే హెవీగా ఉన్నది కాకుండా సింపుల్గా, వర్షాకాలం కదా ఇప్పుడు, బెడ్షీట్లు తేలిగ్గా ఆరిపోయేలాగా బెడ్షీట్లు అయితే ఆఫర్లో ఉన్నాయండి మీషోలో. బెడ్షీట్లు అయితే తీసుకున్నాను. తక్కువ కాస్టే పడింది. 3 బెడ్షీట్లు ఇచ్చారు. గలేబీలు కూడా చాలా బాగున్నాయండి. అట్లా గలేబీ క్లాత్ ఇచ్చారు. గలేబీలు గుడ్లు కూడా ఇదిగోండి, ఒక్కొక్క గలేబీ వచ్చిందంటే సింగిల్ బెడ్షీట్ అనమాట. ఇది సింగిల్ బెడ్కి మాత్రమే, కానీ బెడ్షీట్ అయితే సింగిల్ బెడ్షీట్ వచ్చినట్టు అలా పెద్దదే వచ్చింది బెడ్షీట్ అయితే. అంటే వచ్చేది ఇప్పుడు వర్షాకాలం కదా, తొందరగా ఆరిపోవాలంటే మనకి తేలిగ్గా సింపుల్గా ఉన్నాయి ఉండాలని తీసుకున్నాను. అందులోకి నేను బెడ్షీట్లు మాసేదాకా ఉంచిన మంచం మీద 4 రోజులకి తీసేస్తాను. తీసి ఇంకోటి మళ్ళీ ఉతికేసి మడతెట్టి ఇంకోటి వేస్తాను. అంతకని నాకు బెడ్షీట్లు అనేది అవసరం. ఇదో బెడ్షీట్ అండి. అంటే చాలా తేలిగ్గా ఉన్నాయి, బరువుగా ఉన్నాయిలేండి. కాకపోతే ఉతికితే ఈ వర్షాకాలం ఆరిపోతాయి అన్నమాట. బాగున్నాయి. ఇది ఒక రంగు బెడ్షీట్ అండి. తేలిగ్గా సింపుల్గా ఉండేవి 3 బెడ్షీట్లు అయితే తీసుకున్నాను ఇంట్లోకి. బెడ్ల మీదకైతే తీసుకున్నానండి. బాగున్నాయి.